హై కమిషన్ అధికారికి నోటీసులు జారీ చేసింది కేంద్రం. వెంటనే ఇండియా నుంచి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది. ఇంతకీ ఇతగాడు ఏం చేశాడో తెలుసా? దౌత్యపరంగా సంబంధం లేని విషయాలు కలుగజేసుకున్నాడు. దౌత్యపరంగా సంబంధం లేని విషయాలు కలుగజేసుకోవడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది భారత్. సైన్యానికి సంబంధించిన కదలికలు లీక్ చేసినట్లు సమాచారం అందింది కేంద్రానికి. ఇందుకు సంబంధించి ఆన్లైన్లో అనుమానిత లావాదేవీలను గుర్తించింది. దాంతోపాటు మరికొన్ని అంశాలు కూడా పర్సోనా నాన్ గ్రేటా అంటే కనుక ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు నాయన. అది ఎవరికైనా ఆ దేశానికి సంబంధించి అంటే విదేశీయులుగా చెప్పుకున్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే విదేశీ అధికారులు కావచ్చు. పర్సోనా నాన్ గ్రేటా అంటే కనుక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అటువంటి లిస్టులో ఉన్న వ్యక్తులు కూడా ప్రస్తుతం ఇంకా ఉన్నారు. ఈ నేపథ్యంలోని అతగాన్ని పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా పంజాబ్కి సంబంధించి ప్రస్తావనకు వస్తోంది. పంజాబ్లో అదుపులోకి తీసుకున్నారు అన్నట్టుగా ఒక చర్చ జరుగుతోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ఇండియా ఒక పాకిస్తానీ అధికారిని పాకిస్తాన్ హై కమిషన్ అంటే న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లో పనిచేస్తున్న ఒక పాకిస్తాన్ అధికారిని పట్టుకున్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తోంది. మరి ముఖ్యంగా అతగాడి యాక్టివిటీస్ విషయంలో అనుమానం కలిగింది. ఎందుకున్నాడు అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ ఆదేశించింది కేంద్రం. ఇంతకీ ఎందుకున్నాడు? మీకు గుర్తుండే కనుక కొంతమందిని మాత్రమే ఇక్కడ ఉండాలి అంటూ కూడా ఎప్పుడైతే భారత ప్రభుత్వం పహల్గామ్ ఘటన తర్వాత ఆదేశాలు జారీ చేస్తుందో అటు భారత హైకమిషన్ పాకిస్తాన్లో ఉన్న భారత హైకమిషన్ నుంచి కూడా కొంతమంది వెనక్కి వచ్చామని చెప్పింది. హైకమిషన్స్లో ఉన్న ఆ కెపాసిటీను సాధారణంగా అంటుంటే ఎంతమంది ఉండాలని చెప్పి దాంట్లో నుంచి ఆ రిడక్షన్ కూడా జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే ఇతగాడు క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ అనే అంశానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అక్కడికి పాస్ చేస్తున్నాడా? ఇంతకీ ఒకవేళ చేస్తే ఎందుకు చేస్తున్నాడు? ఎందుకు ఉన్నాడు? ఉంటే దౌత్యపరంగా ఉండాల్సిన అవసరం ఏముంది? సంబంధాలు బాగాలేనప్పుడు ఒకవేళ ఉంటే ఇంట్రెస్ట్ ఏంటి? పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ తరపున పనిచేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. పాకిస్తాన్ ఐఎస్ఐ తరపున ఇక్కడే ఉండి ఆ సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్నట్టుగా సమాచారం అందింది. మీరు చూడొచ్చు, ఇప్పటికే కొద్ది గంటల క్రితం భారత ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. మరొక జర్నలిస్టుల రూపంలో వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం జరుగుతోంది అంటూ కూడా డైరెక్షన్స్ ఇచ్చింది, లేకపోతే సజెషన్స్ ఇచ్చింది. చూసుకోండి అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. కేంద్ర బలగాలు ఇప్పటికే దాని మీద వర్కౌట్ చేస్తున్నాయి. అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే కనుక వెంటనే గుర్తించి వాళ్ళకి తగిన శాస్తి చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది? ఎందుకంటే ఇప్పటికీ 24 గంటల్లోగా భారత విడిచి వెళ్ళిపోవడం ఆదేశించింది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ హై కమిషన్ న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లో ఉండే ఒక పాకిస్తాన్ అధికారిని పర్సోనా నాన్ గ్రేటా అంటూ కూడా చెప్పుకొచ్చింది. అంటే వెంటనే విడిచి వెళ్ళిపోవాలి, ఈ దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ ఆదేశించింది. మంగళవారం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా డిప్లొమాటిక్ రోల్కి సంబంధించి అంటే సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాడు అనే అంశాన్ని ఇక్కడ గమనించినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇంతకీ వ్యక్తిని ఎక్కడ అదుపులో తీసుకోవడం జరిగింది? ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని అదుపులోకి తీసుకోవడం జరిగింది కేంద్ర బలగాలు? పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆర్మీ అధికారులే కాదు, ఇక్కడ భారత్ లో పనిచేస్తున్నటువంటి పాకిస్తాన్ హై కమిషనర్ ముగ్గురు కూడా టెర్రరిస్టులకు సహకరించాలంటే ముగ్గురే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. కదలికలు గతంలోనే చూసాం. పహల్గామ్ దాడి తర్వాత చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తారు. అప్పుడు భారత్ నుంచి వెళ్ళిపోవాలి హై కమిషనర్స్ అనేటువంటి నోటీసులు కూడా ఇస్తారు. సరే, కొన్ని సంఘింపుల నేపథ్యంలో అవకాశం ఉన్నా దాన్ని దుర్వినియోగం చేసుకునేలాగా, అంటే ఇప్పుడు ఇక్కడ వండుకుంటూ ఇక్కడ సంబంధించినటువంటి సైనిక కదలికలను తెలియజేయడము, కొన్ని డిఫరెంట్ గా ఉన్నటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా కూడా గుర్తిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి అంటే వీళ్ళు ఇక్కడ ఉంటూ కూడా హై కమిషనర్ చేయాల్సినటువంటి చర్యలను కూడా పక్కన పెట్టి మళ్ళీ వారికి ఉగ్రవాదాన్ని పెంచి పోషించేలా ఇక్కడ సైనిక కదలికలను ఇస్తున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పటికే సరైనటువంటి బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది భారత్ చాలా స్పష్టంగా. దాడులకు సంబంధించిన విషయాలు, ఉగ్రవాద శిబిరాల ఖండాలు చేశాం. అయినా పాకిస్తాన్ హై కమిషనర్ బుద్ధి కూడా అలాగే
కనబడతా ఉంది. దీనికి సంబంధించి ఇమీడియట్ 24 గంటల్లో వెళ్ళిపోవాల్సిందిగా భారత్ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో ఉన్నటువంటి భారత్ హై కమిషనర్, పాకిస్తాన్ సంబంధించినటువంటి హై కమిషనర్ అధికారులు వెళ్ళిపోవాలనేటువంటి స్పష్టమైన సూచన చేసింది. చూడాలి ఇక్కడికైనా బుద్ధి మారుతుందా లేదా అనేటువంటిది. ఎందుకంటే చాలా సీరియస్ గా ఉంది. నిన్న ప్రధాని మోడీ మాట్లాడడంలో కూడా మనం చూస్తాం ఎంత సీరియస్ గా ఉంది భారత్ రక్షణకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో. కాబట్టి కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదు. వారిపైన కూడా నిఘా ఉంది. కాబట్టి వారు చేసిన కదలికలను గుర్తించి వెంటనే వెళ్ళిపోవాలనేటువంటి సూచన చేసింది. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ వ్యక్తి డానిష్ అనే వ్యక్తి రెహమాన్ అనే పేరుతో, ఇన్ఫాక్ట్ రెహమాన్ అనే వ్యక్తి డానిష్ అనే మారు పేరుతో పనిచేస్తున్నట్టుగా గుర్తించిన పరిస్థితి. అసలు ఏం జరిగిందని మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఇతగాడి నుంచి జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ మీద ఇటు భారత అధికారులు దృష్టి సారించారు. అఫ్కోర్స్ మనం ఎప్పటికప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అందరూ గమనిస్తూ ఉంటాం. ఒకవేళ అనుమానితంగా ఉన్న ఆ కోణంలో ఆ ట్రాన్సాక్షన్స్ మీద దృష్టి సారించడం జరుగుతుంది. అయితే విశ్వసనీయ నిఘా సమాచారం బేస్ చేసుకొని భారత సైన్యం ఈ కదలికలకు సంబంధించి గుర్తించింది. పాకిస్తాన్కు చెందిన హ్యాండ్లర్ ఉంటాడు కదా, వాళ్ళకి ఈ సున్నితమైన సమాచారాన్ని లీక్ చేస్తున్నాడు అని అనుమానం వచ్చింది. దీంతో వెంటనే ట్రేసబిలిటీ స్టార్ట్ చేశారు, ట్రాక్ చేశారు, ట్రేసబుల్ చేశారు. ఆ తర్వాత ఈ అనుమానితుడిగా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ముందస్తు దర్యాప్తులో ఇనిషియల్ ప్రోబ్ అంటూ ఉంటారు కదా, దాంట్లో ఏం జరిగిందంటే రహస్య సమాచారం. ఈ రహస్య సమాచారాన్ని ఆన్లైన్ లావాదేవీల ద్వారా అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఇన్ఫర్మేషన్ని పాస్ చేసినందుకు లేకపోతే ఇన్ఫర్మేషన్ కోసము ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అంటూ కూడా తేలినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా హ్యాండ్లర్లతో మనం మాట్లాడుకున్నాం కదా కొద్దిసేపటి క్రితం, పాకిస్తాన్కి చెందిన హ్యాండ్లర్లతో, ఈ హ్యాండ్లర్లతో తరచూ సంప్రదిస్తూ ఉండేవాడు. దాంతోపాటు అతని సమాచారం లేకపోతే అతని సూచన ప్రకారం స్థానిక కార్యకర్తలు ఉంటాయి కదా, ఈ లోకల్గా ఉండేవాళ్ళు, వాళ్లకు నిధులను మళ్లించడంలో పాల్గొన్నాడు అంటూ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటికి చెప్పినట్టుగా సమాచారం అయితే అందుతోంది. అంటే అర్థం చేసుకోండి ఎటువంటి దుర్మార్గానికి పాల్పడే ప్రయత్నం చేశారు ఈ దుర్మార్గులు అనేది. మరి ముఖ్యంగా ఇక్కడ ఉంటూ ఢిల్లీలోనే ఉంటూ గూఢచారిగా మారే ప్రయత్నం కాదు, ఢిల్లీలో ఉంటూ మన గడ్డ మీద ఉంటూ పొమ్మని చెప్పిన పరిస్థితుల్లో కూడా ఒక పాకిస్తాన్ అధికారి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట ఈయన. ఏం చేశాడంటే ఐఎస్ఐ ఏజెంట్, అధికారి నుంచి ఐఎస్ఐ ఏజెంట్గా మారిపోయాడు. పాకిస్తాన్, అందుకే ఎవరైనా పాకిస్తాన్లు ఇక్కడ ఉంటే వెంటనే పొండి అని చెప్పింది భారత్. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీకు ఇక్కడ ఉండే హక్కు అధికారం లేదు అదే చెప్పింది. ఎందుకంటే వీళ్ళని నమ్మకం లేదు. వీడు చూడండి అధికారి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇక్కడ ఎందుకు ఉంచుతారు? ప్రతి దేశానికి సంబంధించి ఆయా దేశాల ప్రతినిధులు మిగతా దేశాల్లో ఉంటూ ఉంటారు, ఆ హై కమిషన్లో ఉంటూ ఉంటారు. ఇటువంటి నేపథ్యంలో వాడు కూడా వచ్చాడు ఇక్కడికి. ఆ తర్వాత కొంతమంది వెళ్ళిపోమని చెప్పింది. ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ విధులకు కట్టుబడి ఉండాలి. ఆ దేశ సమాచారాన్ని దొంగతనం చేస్తాం, ఆ దేశ సమాచారాన్ని మన దేశానికి పంపించేస్తామంటే ఏ దేశం ఊరుకుంటుంది? భారతదేశం ఊరుకుంటుందా? ఇదిగో వాళ్ళు ఏదో అంటున్నారు హ్యాకర్లకు సంబంధించి. గత 24 గంటల్లో ఒక సోషల్ మీడియాలో ఒక చాట్ భారతదేశానికి సంబంధించి ఇక్కడ ఎలక్ట్రిసిటీని హ్యాక్ చేశారంట. ప్రపంచంలో ఎలక్ట్రిసిటీని హ్యాకర్లు హ్యాక్ చేసిన సిచ్యువేషన్ ఏదైనా ఉంటే కనుక ఒకసారి నాకు వీడియో ఉంటే పంపించండి. పాకిస్తాన్ వాళ్ళ వార్తలు చదివే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ న్యూస్ ఛానల్స్ వాళ్ళు మాట్లాడుతోంది, మాకు అసలు అర్థం కావట్లేదు మేము ఎంత టెక్నాలజీలో ముందున్నా అని చెప్పి. నిజమేనమ్మా, చాలా టెక్నాలజీలో ముందున్నారు. ఎలక్ట్రిసిటీని కూడా మీ వాళ్ళు హ్యాక్ చేసేస్తున్నారు. అంతటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఆ హ్యాకర్లకి సమాచారం అందించాడా? ఎటువంటి హ్యాకర్లు ఉన్నారు అక్కడ? పాకిస్తాన్ హ్యాకర్లకి ఇక్కడి నుంచి సమాచారం అందించాల్సిన అవసరం ఇతగాడికి ఏంటి? పాకిస్తాన్ హై కమిషనర్లో ఒక అధికారిగా ఉన్నావు, మూసుకొని అక్కడ నీ పని చూసుకోవాలి, నీ పని నువ్వు బాధ్యతగా చూసుకోవాలి. భారత విషయాల్లో వేలు పెడితే ఎలా ఉంటుందో చూసావుగా. చూడండి ఎంత దుర్మార్గమో. వీళ్ళంతా కదా ఉగ్రవాదులకి ఊతం ఇచ్చేవాళ్ళే. వీళ్ళు మళ్ళీ అధికారి అంటూ పైన దాని ఏంటంటారో గుడ్డ కప్పుకుంటూ ఉంటారు, ఒక ముసుగేసుకుంటుంటారు. ఎగ్జాక్ట్ పదం, ఒక ముసుగేసుకుని తిరుగుతూ ఉంటారు. వీళ్ళంతా ఉగ్రవాదులే నిర్మోహమాటంగా. లేకపోతే ఏంటి పరిస్థితి? ఢిల్లీకి సంబంధించి అదిగో మీరు చూడొచ్చు, పాకిస్తాన్ అఫీషియల్ డిక్లేర్డ్ పర్సోనా నాన్ గ్రేటా అంటూ
ఆ విజువల్ని మీరు చూడొచ్చు.